క్లాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఎండల తీవ్రతను గుర్తించి ఇక్కడ మేము ఉండే ఖలీల్వాడిలో ఎక్కువ మంది రోగస్తులను వాళ్ళ ఎంబడ వచ్చి అటెండెంట్స్ వస్తుంటారు. వాళ్ళ దాని సౌకర్యార్థం మేము ఇక్కడ చలివేంద్రము ఓపెన్ చేయడం జరిగింది ఖలీల్వాడిలో. దీన్ని దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ తరఫున అక్కడక్కడ కూడలిలో వడదెబ్బ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. దయచేసి ప్రజలు ఈ ఎండ తీవ్రతను గమనించి ఉదయం మాత్రమే పనులు చేసుకోవాలి లేదా సాయంత్రం మాత్రమే పనులు చేసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువన్నందున పట్టపగలు ఎండలో తిరగకుండా ఉండి ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా నాకేమవుతుందిలే అంటే కష్టము, అనారోగ్య పాలవుతారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి వడదెబ్బ తీవ్రతను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నాం. నార్థన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలక్ట్రిసిటీ మా గౌరవ సిఎండి కె వరుణ్ మా సిఎండి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. మొత్తం కంపెనీ వ్యాప్తంగా మన జిల్లాలో కూడా. అది మా పట్టణంలో టౌన్ టు సబ్ డివిజన్ పరిధిలో D2, D3, D4, D5, D9 సెక్షన్ల పరిధిలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం ఈరోజు 2వ రోజు మరి ఇక్కడ రెడ్ క్రాస్ వద్ద మరి ఈరోజు ఈ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. దీంట్లో ఏంటంటే విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దాం. చాలామంది వినియోగదారులకు తెలియదు ఏంటంటే చాలామంది ఇండ్లపైన డాబాలపైన బట్టలు ఆరేస్తుంటారు. ఆ బట్టలు ఆరేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ జిఏ వైర్ కానీ మళ్ళీ సర్వీస్ వైర్లు కానీ వైర్లు కట్టేసి దండం పెట్టి ఆరేస్తూ ఉంటారు. కానీ అవి పైన లైన్లు కూడా దగ్గరనే ఉంటాయి బిల్డింగ్. కాబట్టి ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడు కానీ లేకపోతే బట్టలు గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయి వైర్ల మీద పడ్డప్పుడు కానీ అవి తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో వారికి విద్యుత్ షాక్ కలిగి మరి వారికి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అసలు దండాలు పైన కట్టకుండా కిందనే బట్టలు ఆరేసుకోవాలని, అలాగే విద్యుత్ ఆదా చేయాలంటే పైన విద్యుత్తును ఆదా చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఫిలమెంట్ బల్బులు కాకుండా ఎల్ఈడి బల్బులను వాడితే దాంతో మనకు తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. అలాగే ఏసీలు కూలర్స్ కూడా మనము తక్కువ అంటే ఒక రేంజ్లో 25-26లో పెట్టుకుంటే మనకు తక్కువ విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్లు కూడా గాలి ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇరుకిరుకున్న గదులలో కాకుండా గాలి ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే తక్కువ విద్యుత్తో ఫ్రిడ్జ్లు కూడా నడుస్తాయి. అలాగే మనము ఇంటి దగ్గర కూడా పిల్లలు చాలామంది కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఆ గాలిపటాలు ఎగరేసినప్పుడు వైర్ల మీద పడితే అవి కూడా తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు సలాకలతోని. దాంతో తీసినప్పుడు తప్పకుండా వారికి ప్రమాదం జరుగుతుంది. అలాగే ఇండ్లు కూడా మనం రోడ్డు పైన నిర్మించుకున్న ఇండ్లు కూడా రోడ్డుపైకి వచ్చేసి నిర్మిస్తున్నాం. దానికి ఎక్కడ కూడా ఖాళీ పెట్టకుండా. దాంతో ఏమవుతుందంటే వైర్లకు దగ్గరగా వచ్చేస్తున్నాయి. ఈ కిటికీల నుండి చేతులు బయటపెట్టి పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళకు చేతులు ప్రమాదం జరుగుతుంది. రీసెంట్గా 6 months బ్యాక్ కూడా ఇట్లాంటి ప్రమాదం జరిగింది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో పెద్దలు ఇట్లాంటి ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్లు మరి ఎవరైనా కానీ వారు ఫ్యూజులు వేయడానికి ప్రయత్నం చేయొద్దు. మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. దగ్గరలో ఉన్న లైన్మెన్కి కానీ సెక్షన్ ఆఫీసర్ ఏఈకి కానీ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఫ్యూజులు అవన్నీ కూడా సరి చేస్తారు. ఎక్కడన్నా లైన్ తెగిపోయి పడి ఉంటే కూడా మరి దాన్ని చేతులతో కానీ ఐరన్ రాళ్లతో కానీ తీయద్దు. అది ప్రమాదం జరిగి అక్కడే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అధికారులకు లైన్మెన్లకు తెలియజేస్తే వారు వచ్చి అవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. కాబట్టి విద్యుత్ భద్రతను పాటించండి. మరి ప్రమాదాల నుంచి మన ప్రాణాలను మన కుటుంబాలకు
భద్రత రక్షణ ఉండే విధంగా చూసుకోవాలి. అదే మా లైన్మెన్లు కూడా ఎక్కడైనా పనిచేసేటప్పుడు ఎర్త్ రాడ్స్ ఉపయోగించాలి. ఎర్త్ రాడ్స్ ఉపయోగించడం మూలంగా వారికి ఏదైనా సడన్గా ఏమైనా ఇన్వర్టర్స్ నుంచి కానీ రివర్స్ కరెంట్ వచ్చినా కానీ ఏదైనా అనుకోకుండా ఏదైనా సప్లై వచ్చినా కానీ అది రాకుండా ట్రిప్ అయిపోతుంది అక్కడ. కాబట్టి ఎర్తింగ్ తప్పకుండా ఎర్త్ రాడ్స్ వాడాలి. ఎర్తింగ్ వాడి మనం పనిచేయాలి. పైన కూడా ఎక్కి ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఎడ్జి ఫ్యూజులు పోయినప్పుడు కానీ ఏదైనా కానీ ఎర్త్ రాడ్లు తప్పకుండా వాడాలి. మరి సేఫ్టీ బెల్ట్స్ మరి రిచర్లు కూడా వాడి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. థ్యాంక్ యూ.